హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజు సిల్వర్ స్క్రీన్. ప్రజెంట్ ఇండియన్ సినిమా రూల్ చేస్తున్నది మన తెలుగు సినిమానే. ఆ స్థాయికి మనం వెళ్ళామంటే దానికి ప్రధాన పాత్ర రాజమౌళిది. ఇప్పుడున్న హీరోలు 12 హీరోలుగా చాలా మంది అవుతున్నారంటే అది రాజమౌళి గారి వల్ల అని అందరూ ఒప్పుకోవాల్సిందే. రాజమౌళి గారి డైరెక్షన్ లో సినిమా చేయకపోయినా కూడా పానిండియా స్థాయిలో తన పేరును చెరగన ముద్రగా వేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆయన లైఫ్ లో సాధించిన కొన్ని మెమరబుల్ మూమెంట్స్ గురించి ఈ రోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సౌత్ లో ఐకానిక్ హీరో అవడమే నా లక్ష్యమని అల్లు అర్జున్ 7 ఏళ్ల క్రితం చెప్తే అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఆయన సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఏకంగా దేశంలోనే టాప్ హీరోల రేసులో ముందు వరుసలో నిల్చున్నారు. దానికి తగ్గట్టు ఇంటర్నేషనల్ సినిమా వేడుకలకు కూడా ఆయన ఆహ్వానాలు అందుతున్నాయి. అంతేకాదు తాజాగా దుబాయ్లోని మేడమ్ టుసార్ట్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని నెలకొల్పారు. ఇది అల్లు అర్జున్ దక్కిన అరుదైన గౌరవం అనే చెప్పాలి. ఎంతో మంది సెలబ్రిటీలు సైతం దీన్ని అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇండియన్ సినిమాలో తెలుగు ఇండస్ట్రీ ప్రాతినిధ్యం వహించేలా చేయడమే తన లక్ష్యం అన్న కొద్ది రోజులకే జాతీయ పురస్కారం ఆయన వరించింది. శతాబ్దం దాటిన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాకు 9 దశాబ్దాల చరిత్ర ఉంది. జాతీయ పురస్కారాలు అందించడం మొదలుపెట్టాక 68 ఏళ్లుగా ఉత్తమ నటుడి కేటగిరీలో ప్రతి ఏడాది మన వారి నిరీక్షణే మిగిలేదు. ఈ నిరీక్షణకు 69వ ఏట తెరదీస్తూ నేనున్నానే నాయనమ్మ అంటూ ఒకడు వచ్చాడు. తెలుగు సినిమా చరిత్రలోనే ఎవరు సాధించలేని నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన ఏకైక నటుడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ తాత, స్వర్గీయ అల్లు రామలింగే మొత్తం 8 మంది మనవులు ఉన్నారు. అయితే అందులో బన్నీ ఒక్కడి మీద తను ఎలా బతుకుతాడు, తను ఎలా బాగుపడతాడు, ఎలా స్థిరపడతాడు అని భయం ఉండేదంట. అందుకే ఈయన చదువుతున్న సమయంలో తన పేరు మీద 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంట. పెద్ద అయ్యాక ఏం సాధించలేకపోతే ఆ డబ్బు తనకు ఉపయోగపడుతుందని ఇలా చేశారు. ఆయనకు చదువు అంతగా వంటపట్టలేదు కాబట్టి భవిష్యత్తులో ప్రయోజకులు అవడేమోనని ఆయన ఫీల్ అయ్యేవారంట. కానీ జీవితం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేం. ఆ అంచనాలు తలకిందులు చేస్తూ బన్నీ ఏకంగా ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగారు. చదువు లేకపోయినా కూడా ఏదో ఒక రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చాలా మంది ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. నిజానికి బన్నీ మొదట్లో సినిమాలోకి రావాలనుకోలేదంట. జిమ్నాస్టిక్, యానిమేషన్ వైపు వెళ్లాలనుకున్నారు. కానీ కాలం ఆయన ఇటువైపు తిప్పింది. ఏ పని చేసినా 100% దానిపై ఎఫెక్ట్ పెట్టాలన్న ఆయన అంకిత భావం చూసి మనం చాలా నేర్చుకోవాలి. వీడు హీరో ఏంట్రా బాబా అన్న వాళ్ళ నోటి నుంచే వీడురా హీరో అంటే అనే స్థాయికి వెళ్ళాడంటే అది రాత్రి వచ్చిందేమీ కాదు. ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ఈ స్థాయికి వచ్చాడు. గంగోత్రి మూవీలో అల్లు అర్జున్ తెర మీద చూసిన వారందరూ నటన పరంగా ఓకే గానీ హీరో క్యారెక్టర్ సరిపోతాడని పెదవి విరిచారు. కట్ చేస్తే 2 ఏళ్లలో ఆర్యతో లవర్ బాయ్ లా మారి అందరం మెప్పు పొందారు. అంతేకాదు ఇందులోని సెంటిమెంట్ సీన్లకు అందరూ ఏడిపించేశారు కూడా. తొలిలాన్లో ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా పెద్ద ప్రయోగం. ఏ మాత్రం సినిమాలోని క్యారెక్టరైజేషన్ అటు ఇటు అయినా కూడా మొదటికే మోసం వస్తుందని తెలిసినా కూడా ధైర్యం చేశాడు. దాని తర్వాత హ్యాపీలో అల్లరి గెటప్, బన్నీలో నానాశయం కోసం పనిచేసే కుమారుల్లా డబ్బు కోసం పేదవాడు పడే కష్టాన్ని వేదంతో చూపించాడు. పైగా ఇది ఆయన లైఫ్ లో గుర్తుండిపోయే పాత్ర. రాణి రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రలో నటుడిగా మరో మెట్టు పైకెక్కారు. అన్నదమ్ముల మధ్య ఉండి కనిపించని ప్రేమని రేసు గుర్రంతో చూపించి పూర్తి స్థాయి నటుడిగా మారారు. ఇలా గమనిస్తే ప్రతి సినిమాలో వేరియేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 3వ సినిమా బన్నీతోనే స్టైల్ స్టార్ బిరుదుతో పాటు మాస్ హీరో ఇమేజ్ ను కూడా అందుకున్నారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. దీన్ని ఆయన చాలా దృఢంగా నమ్ముతారు. అదే ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. తనను తాను నమ్ముకున్నారు. ఈ రోజు అనుకున్న స్థాయికి ఎదిగారు. పుష్ప 2లో అల్లు అర్జున్ అమ్మోరు తల్లి గెటప్ లో ఉండే పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఉత్తరాదన్ సైతం ఈ గెటప్ గల్లీలో నుంచి ఫంక్షన్ వరకు ఉరుతులోకి పోతుంది. అలాగే ఈ మంత్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అభిమానుల కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నారు. దీనికోసం అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో 6 ప్యాక్ చేసిన తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు. సినిమా పోస్టర్ చూస్తే అదే సినిమానో తన ఎయిర్ కట్ తో చెప్పేవచ్చు. అంతేకాదు ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆయన ట్రై చేసినని డాన్సుల్లోని వేరియేషన్స్ ఎవరూ టచ్ చేయలేదు. ఒక క్లాసిక్ తప్ప దాదాపు అన్ని ప్రయత్నించి వావ్ అనిపించారు. అంతలా సినిమాకి కొత్తదాన్ని చూపించాలని ఎంతో పరితపిస్తుంటారు. ఆర్య2లో దాదాపు 5 వేరియేషన్ క్యారెక్టర్లు ఉంటాయి. బద్రీనాథ్ ఫ్లోర్ మూమెంట్ చూసి పెద్ద అవ్వని వారు ఉండరు. అలాగే అలా వైకుంఠపురం మూవీలో అల్లు అర్జున్ ఎయిర్ కట్ కి ఇప్పుడు యూత్ లో తెగ క్రేజ్ పెరిగిపోయింది. తెర మీదే కాదు తెర వెనక కూడా స్టైలిష్ గానే ఉంటాడు అల్లు అర్జున్. ఆయన డ్రెస్సింగ్ సెన్స్ అందరినీ ఆకర్షిస్తుంది. ఆయన చేసే ప్రతిదానికి ఒక డీటెయిలింగ్ ఉంటుంది. ఆయన వేసిన బ్లాక్ అవుట్పుట్ డ్రెస్ కి యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వావ్ అన్నారు. తెలుగు చిత్రసీమకు ఇండియన్ సినిమాలోనే సరైన గుర్తింపు లేదని చిరంజీవి అన్నారు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత దానికి 10 సంతోషపడేలా తొలి జాతీయ అవార్డును ఇండస్ట్రీ గిఫ్ట్ ఇచ్చారు మన ఐకానిక్ స్టార్. గొప్ప విషయం ఏంటంటే కమర్షియల్ సినిమాలో మాస్ క్యారెక్టర్ కి జాతీయ పురస్కారం అందడం మాటలు కాదు. పుష్పరాజ్ దేశ విదేశ సినిమా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. కరోనా తర్వాత ఉత్తరాదిన మూతపడ్డ ఎన్నో థియేటర్లు తిరిగి పుష్ప సినిమాతో తెరుచుకున్నాయి. ఏడాది పాటు ప్రపంచమంతా పుష్ప మేనియా కొనసాగింది. క్రీడా సెలబ్రిటీల నుంచి అందరూ పుష్ప స్వాగ్ ఫాలో అయ్యారు. ఇక శ్రీవల్లి సంఘంలో చెప్పు జారిపే
స్టెప్ అయితే వికెట్ తీసిన క్యాచ్ పట్టిన ఇదే డాన్స్ వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగు సినిమాని దేశంలో ప్రతి మూలకు తీసుకెళ్లాలన్న అల్లు అర్జున్ కోరిక తనకు ఇండస్ట్రీ మీద ఎంత ప్రేమో తెలియజేస్తుంది. ఇక తన లైఫ్ లో ఇప్పటి వరకు 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు తన ఖాతాలో ఉన్నాయి. హాలీవుడ్ ఉన్నంతకాలం బన్నీ పేరు నిలిచిపోతుంది. తెలుగు సినిమాకు కీర్తి కలిగేలా తను ఎన్నో సినిమాలు తీయాలని, ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.